విడాకుల ప్రకటన చూసి షాక్ అయ్యా. నాతో సంప్రదించకుండా, నా అంగీకారం లేకుండా, కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా విడాకులు ఎలా అనౌన్స్ చేస్తారు? తన భార్యతో విడాకులు తీసుకోబోతున్నాను అంటూ తమిళ నటుడు జయం రవి ప్రకటన చూసిన తర్వాత ఆర్తి స్పందన ఇది. ఇంతకీ ఇద్దరి మధ్య ఏం జరిగింది? ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో జయం రవి ఆర్తి విడాకుల వార్త సంచలనం సృష్టిస్తోంది. విడాకులు తీసుకోవాలని అనుకుంటే భార్యాభర్త ఇద్దరి అంగీకారం ఉండాలి కదా. అయితే తనని సంప్రదించకుండా, కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా తన భర్త విడాకులు అనౌన్స్ చేశాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది జయం రవి భార్య ఆర్తి. ఇది విని షాక్ అవడమే కాదు, చాలా బాధపడ్డాను. 18 ఏళ్లుగా ఇద్దరం కలుసున్నాం. అలాంటప్పుడు జీవితంలో అత్యంత కీలకమైన విడాకుల విషయంలో కనీసం తన అభిప్రాయం తీసుకోకపోవటం అత్యంత బాధాకరం అంటోంది ఆర్తి. కొంతకాలంగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చిన మాట నిజమే, కానీ కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం అవుతాయని భావించాను. ఇప్పటికీ నా భర్తతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాను, కానీ ఆ ఛాన్స్ దొరకలేదు. ఇంతలోనే విడాకుల ప్రకటన చూసి ఏం చేయాలో అర్థం కావటం లేదు అని బాధపడింది ఆర్తి. ఇది పూర్తిగా తను మాత్రమే తీసుకున్న నిర్ణయం. ఇందులో నా పిల్లల ప్రమేయం అస్సలు లేదు. అందుకే బహిరంగంగా ఏమీ మాట్లాడలేదు. కానీ తను మాపై వేస్తున్న నిందలు మా జీవితాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుందని భావిస్తున్నా అని చెప్పుకొచ్చింది ఆర్తి. తన భార్య ఆర్తి నుంచి విడాకులు తీసుకోబోతున్నట్లు సెప్టెంబర్ 9న జయం రవి ప్రకటించాడు. బరువెక్కిన హృదయంతో మీతో ఓ విషయం పంచుకోబోతున్నా అని చెబుతూ విడాకుల గురించి ప్రకటన చేశాడు. చాలా ఆలోచించాక, ఎన్నో చర్చలు జరిగిన తర్వాత నా జీవితంలో అత్యంత కఠినతరమైన నిర్ణయం తీసుకున్నాను. ఆర్తితో వైవాహిక బంధానికి ఫుల్ స్టాప్ పెడుతున్నా. నా వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇందులో ఎలాంటి ఊహాగానాలకు తావు లేదని చెప్పాడు జయం రవి. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమని తేల్చేసిన ఆర్తి, బాధ కలిగినప్పటికీ గౌరవంగానే ఉండాలి అని భావిస్తున్నాను. తల్లిగా నా పిల్లల శ్రేయస్సు నా మొదటి ప్రాధాన్యమని క్లారిటీ ఇచ్చింది. ఆర్తి స్టేట్మెంట్తో విడాకుల వ్యవహారం కొత్త మలుపు తిరిగినట్లయింది. ఇంతకీ ఇద్దరి మధ్య ఏం జరిగింది? ఆర్తి మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్న జయం రవి ఎందుకు అవకాశం ఇవ్వటం లేదు అంటూ కొత్త చర్చ మొదలైంది. కొన్నాళ్లుగా ఇద్దరు విడివిడిగానే ఉంటున్నారు అనే క్లారిటీ కూడా వచ్చేసింది. కారణాలు ఏమైనా కానీ ఓసారి కూర్చుని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుందేమో అంటున్నారు అభిమానులు. విడిపోయేందుకు దారితీసిన కారణాలు ఏంటి అన్నది తెలియలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.